కబ్జా టాలీవుడ్లో ప్రశాంత్ నీల్కు ఈ పదమే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకరిద్దరు కాదు, ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరినీ లైన్లోకి తీసుకొస్తున్నారు ఈయన. కేజీఎఫ్ తర్వాత కన్నడను వదిలేసి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తెలుగుపై పెట్టారు నీల్ మామ. ఇకపై కూడా మన హీరోలని టార్గెట్ చేస్తున్నారు. ఒకటి సెట్స్ పై ఉండగానే మరొకటి సెట్ చేసుకుంటున్నారు. కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా అయిపోయారు ప్రశాంత్ నీల్. ఆయనతో పనిచేయడానికి తెలుగు హీరోలు క్యూ కట్టారు. ఆల్రెడీ ప్రభాస్తో సలార్ చేశారు. 600 కోట్లు కొట్టేశారు. ప్రస్తుతం తారక్తో డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు. ఇది సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్టు కూడా సెట్ చేసుకుంటున్నారు నీల్. ఈయన లిస్టు భారీగానే ఉంది. డ్రాగన్ తర్వాత ప్రశాంత్ లిస్టులో స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే కేజీఎఫ్ 3 అనౌన్స్ చేసినా అదిప్పట్లో మొదలయ్యే అవకాశాలైతే లేవు. చూస్తుంటే ఈ సినిమా ఉండకపోవచ్చనే అనిపిస్తోంది. అయితే డ్రాగన్ తర్వాత సలార్ 2 స్టార్ట్ చేస్తానని నీల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆలోపు ప్రభాస్ కూడా కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు పూర్తి చేసుకుని నీల్ కోసం సిద్ధంగా ఉంటారు. జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఇటు తారక్, అటు సలార్ మేకర్స్ నుంచి బర్త్డే విషెస్ అందాయి. నువ్వు చేసే అద్భుతాల కోసం వేచి చూస్తున్నానంటూ తారక్ ట్వీట్ చేశారు. 2027 జూన్ 11న డ్రాగన్ రాక ఖరారైంది. ఎన్టీఆర్, ప్రభాస్ తర్వాత ప్రశాంత్ నీల్ ఖాతాలో మహేష్ బాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈయన టాలీవుడ్లోనే సెటిల్ అయ్యేలా ఉన్నారు.